హీరో కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదా అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఏం చెప్తారు? నేను వెళ్ళినప్పుడు పడినా లేచినా ఎవరు చూసేటోళ్ళు లేరు. ఫోన్ని బద్దలు కొట్టేశారు కదా, ఎంత ఫోన్ అది? అది ఇంకా ఈఎంఐ రన్ అవుతూనే ఉంది. నిజం చెప్పాలంటే సోహెల్ని చూసే నేను నా లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను నాకేమనిపిస్తుంది అదే మాట్లాడతాను నేను. అంతేనా? యా నమ్మచ్చా? 100% అండి. అసలు షకీబ్ అంటే ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి మనం. వైల్డ్ కార్డ్లా నన్ను పంపియండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. దిస్ ఇస్ కేవి. సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఒక ట్రెండ్ సెట్ చేశారు అందరూ ఆడియన్స్ కలిపి. అయితే గతంలో బిగ్ బాస్ 8 సీజన్స్ వరకు అయితే మా టీవీలో ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో నెమ్మదిగా ఒక బజ్ క్రియేట్ అయ్యేది. అంటే అది నెగిటివ్గా అయ్యేది, చాలా సందర్భాల్లో పాజిటివ్గా తీసుకొచ్చేవాళ్ళు. మొత్తానికి టీఆర్పీ రేటింగ్స్ మాత్రం లెవెల్లో ఉండేవి. అయితే ఈసారి మాత్రం కామనర్స్ చాలా ఎఫర్ట్ పెట్టారబ్బా, మాటలో చెప్పలేము వాళ్ళు పెట్టిన ఎఫర్ట్. అందుకనే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి ముందే, అంటే 7th కంటే ముందే ఓ 15 days ముందు నుంచి కూడా ఒక సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో దీని అందరికీ కారణం మనలాంటి కామనర్స్ అనే చెప్పాలి. సో కామనర్స్ ఈరోజు సెలబ్రిటీస్గా ఒక ట్రెండ్ని సెట్ చేశారు. సో దానిలో అందరూ ఆల్మోస్ట్ పీపుల్ అందరూ కూడా నాకు తెలిసి ఒక 70-80% ఓట్ చేసి ఖచ్చితంగా వెళ్తాడు, హౌస్లో అడుగు పెడతాడు అనుకున్న ఒక కంటెస్టెంట్ ఉన్నాడు. సో కామనర్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఉన్నారు మన ముందు. అతన్ని ఎవరో ఒక్కసారి రివీల్ చేసేస్తాను. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ షకీబ్ అలీ. సో అలా ఫేస్ రివీల్ చేసేస్తే మీకు తెలుస్తుంది. అసలు నేనైతే డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటి ఈయన, అక్కడేమో చాలా డిఫరెంట్గా ఉన్నారు, ఇక్కడేమో జస్ట్ 18 ఇప్పుడే నేను క్రాస్ అయ్యాను అన్నట్టు ఉంది. ఏంటి అంత డిఫరెంట్గా ఉన్నారు? అక్కడ చాలా 25+ లాగా అనిపించారు. ఎందుకు మీ వయసు ఎంత? అప్లికేషన్లో ఫస్ట్ ఫిలప్ చేయాల్సింది ఇదే. వయసు చెప్పాలంటారా? అయ్యో, ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, మగాళ్ళు కూడా దాస్తున్నారా ఈ మధ్య? ఓకే, 95 డేట్ ఆఫ్ బర్త్. 95 డేట్ ఆఫ్ బర్త్. నేను పరీక్ష పెట్టుకోవాలి 30 years. అవునా? అవును. సో కరెక్ట్గా అక్కడ కనిపించారు, కానీ ఇక్కడ కనిపించట్లేదు. ఏమో బియర్డ్ తీయడం వల్ల మైట్ బి. ఎస్, అయ్యి ఉండొచ్చు మేబీ. కానీ చాలా స్మార్ట్గా, అంటే ఒక హీరో కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదండి, హీరో ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఇప్పుడు రైట్ నౌ ప్లాన్ చేసుకుంది ఏంటంటే, నాకు మ్యూజిక్ అంటే పిచ్చి అండ్ డాన్స్ అంటే పిచ్చి. ఈ రెండు కాంబినేషన్స్లో మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్ తీయాలని రైట్ నౌ అయితే అదే చేద్దామని ప్లాన్లో ఉన్నా. డ్యాన్స్ అంటే పిచ్చి అని చెప్పేసి ఆ స్టేజ్ మీద కూడా చెప్పారు, కానీ ఎక్కడ డ్యాన్స్ వేయలేదు. ఎందుకు? ఆ స్కోప్ రాలేదా? నేను వేరే ఎపిసోడ్స్లో చేసిన, కానీ అది టెలికాస్ట్ అవ్వలేదు. అంటే ఎలా తొక్కేశారనమాట టాలెంట్ని? తొక్కడం అని కాదు, మెయిన్ ఏదైతే ఉందో అది కంటెంట్ బయటికి రావాలనేది. సో దానివల్ల నాది పక్కకి వెళ్ళిపోయింది అన్నట్టు అనుకుంటున్నాను. ఓకే, అంటే మీకు డాన్స్ అనేది ఎలివేషన్ కదా. ఈ అబ్బాయి డాన్సర్ అని చెప్పాడు, ఏంటి ఒక్క ఎపిసోడ్లో కూడా డాన్స్ చేయట్లేదు, జస్ట్ ఎలా కూర్చుంటున్నారు అన్నట్టు ఉండేది. నేను కొన్ని పోస్ట్ చేసిన, నేను నవదీప్ అన్నతో డాన్స్ చేసింది కానీ అండ్ అభిజిత్తో డాన్స్ చేసింది కానీ. సో అవి డాన్స్ చేసినాం కాబట్టి అక్కడ ఫొటోస్ అనేటివి క్యాప్చర్ అయినాయి, అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. సో అవి ఆ పోర్షన్ ఎందుకు రాలేదో ఏమో. ఇంతకీ మీ ఇన్స్టా ఐడి ఏంటి? మేము సెర్చ్ చేయాలన్నా కూడా సయ్యద్ షాకిబ్ అని ఉంటుంది. సయ్యద్ షాకిబ్ యూసుఫ్. కొంచెం స్పెల్లింగ్తో పాటు చెప్పేయండి మాకు. SYEDSHAKIB సో అసలు షాకిబ్ గురించి ట్రై చేస్తుంటే నాకు తెలిసి, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు కానీ, బట్ అప్పుడు ఏం ఐడి ట్రై చేయాలి అనేది అర్థం కాలేదు. అంటే జనరల్గా అందరికీ అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలాగా ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎలా పట్టుకోవాలి అబ్బాయిని అని చాలామంది చూసుంటారు. సో అందుకనే మీ ఐడి తెలిస్తే మీకు ఫాలోవర్స్ పెరుగుతారు అండ్ మీ గురించి తెలుసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను వెరిఫికేషన్ కోసం కూడా ఆర్గానిక్గా అప్లై చేశా. సో మైట్ బి అది వచ్చేస్తుంది. బ్లూ టిక్ ఉందంటే షాకిబ్ యూసుఫ్, సయ్యద్ షాకిబ్ యూసుఫ్ అనే పేరుతోటి, అది నేనే. ఓకే,
అది ఖచ్చితంగా మీరే అనమాట, అలా గుర్తుపట్టాలన్నమాట. Yeah. సో బేసికల్లీ అసలు బిగ్ బాస్కి వెళ్ళడానికి ముందు షకీబ్ అలీ ఎవరు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటి, బిగ్ బాస్ అగ్ని So- పరీక్షలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఏం చెప్తారు? నేను వెళ్ళినప్పుడు అసలు మనము పడినా లేచినా ఎవరు చూసేటోళ్ళు లేరు. ఇప్పుడు అందరు నన్ను చూస్తున్నారు. సో ఒక ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది నాకు. సో నాకు అనిపించేది, నేను ఆడిషన్ వీడియోలో కూడా అన్నా, నేను ఏదైతే వీడియో క్లిప్ మేము పంపించినామో ఒక చిన్న ప్రోత్సాహం కావాలి నాకు ముందుకెళ్ళడానికి. సో మీరు ప్రోత్సాహం ఇస్తే నేను ముందుకెళ్తా, బిగ్ బాస్లో చాలా బ్రైట్గా షైన్ అవుతాను అన్నా. సో ఇప్పుడు నా ప్రోత్సాహం అందరూ నా ఫ్యామిలీ. సో వాళ్ళ కోసం నేను కంటిన్యూస్గా ఇక్కడ నుంచి నేను చేస్తూనే ఉంటా, ఏదో ఒక రకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. ఓకే, అవును, నిజంగా డాన్సర్ అనేది మాకు తెలియదు కానీ, అంటే టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి తెలియదు కానీ, మంచి కామెడియన్ మీరు. అవునా? చాలా, అంటే మీ డైలాగ్స్ అన్నీ కూడా నవ్వు తెప్పించేవి. ఓకే ఓకే. మీరు అబ్జర్వ్ చేశారా? అర్రే నేను ఇలా మాట్లాడాను ఇంటర్ బాబు అని చెప్పేసి. కొంచెం నేను నా మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఐ నో దాట్. అది ఆ నవ్వు తెప్పిస్తుంది అని కూడా నాకు తెలుసు, కానీ అక్కడ ఆ మాట్లాడిన దానికి నవ్వు వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా మాట్లాడిన అక్కడ. ఓకే. సో ఇంకా నేను ఎగ్జాక్ట్గా నవ్వు పియాలని మాట్లాడితే అది ఇంకో రకంగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఒకప్పుడు కమెడియన్స్ న్యాచురల్గా మాట్లాడినప్పుడు మనకి ఆటోమేటిక్గా నవ్వొచ్చేది. ఓకే. సో అలాగా హ్యూమరస్గా నేను ఏదైనా కానీ హ్యూమరస్గా ట్రై చేస్తానండి. ఓకే. కొంచెం బాడీని అటు ఇటు చేయకుండా హ్యూమరస్గా కామెడీ రావాలన్నట్టు చూస్తాను. ఓకే ఓకే. ఫోన్ని బద్దలు కొట్టేశారు కదా, ఎంత ఫోన్ అది? అది ఇంకా ఈఎంఐ రన్ అవుతూనే ఉందండి. అయ్యో, ఏమన్నా ఇచ్చారా? లేదు లేదు, రాలేదా? అది టాస్క్, ఇంకా టాస్క్ ఫినిష్ చేసేసినాం, మనం ఏం చేయలేము, వాళ్ళు కూడా ఏం చేస్తారు. అది ఒక విధంగా చెప్పాలంటే త్యాగమే కదా అది. అంటే నాకు ఎట్లా అంటే ఒక గ్రేట్ థింగ్ అది చాలా. అంటే ఇప్పుడు ఎక్కడో మనం కింద పడ్డము, దెబ్బ తగిలింది అని అంటే నార్మల్గా అనిపిస్తుంది. అదే ఒక ప్లాట్ఫామ్లో డ్యాన్స్ చేస్తూ కింద పడ్డం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ అన్నట్టు నా ఫీలింగ్, మనం చేస్తున్న దాంట్లో. సో ఈ ప్రాసెస్లో నేను ఫోన్ వల్ల కొట్టిన కాబట్టి అది నాకు గొప్ప విషయం. సో మీరు రిచ్ కిడ్ అయినందువల్ల ఫోన్ కూడా బ్రేక్ చేశారు అని కామెంటర్స్ అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నేను అస్సలు రిచ్ కిడే కాదండి. నేను రైట్ నౌ నా లైఫ్ స్టైల్ దాని ప్రకారం రిచ్ కిడ్ అని అనుకుంటున్నట్టున్నారు, కానీ చాలా స్క్రాచ్ నుంచి వచ్చిన, చాలా చూసి మెల్లమెల్లగా ఎదుగుతూ. ఓకే. మాది ప్రాపర్ షాద్నగర్లో ఉండేది మేము. ఓకే. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. చాలా స్ట్రగుల్ చూసుకుంటా. అండ్ నేను ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నా కాబట్టి నా డ్రెస్సింగ్ చూసి అవి చూసి నాకు ఈజీ. ఫ్యాషన్ డిజైనర్ కదా మీరు? ఓకే. సో ఇది చూసి మైట్ బి అలా అనుకుంటున్నారు, కానీ అంతేగా, ఫ్యాషన్ డిజైనర్ అంటే డబ్బున్నోళ్ళే చేస్తారో అన్న ఒపీనియన్ ఉంది చాలా మందిలో. సో ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ అన్నారు. ఫ్యాషన్ డిజైన్ వైపు ఎందుకు వచ్చారు? ఏంటి? ఇప్పుడు చదవాలి అంటే నేను ఫ్యాషన్ తప్ప ఇంకేం చదవద్దు అనుకున్నాను నేను. ఓకే. కొంచెం డ్రెస్ సెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే నాది. ఇక హిప్ హాప్ అవన్నీ, డాన్స్ అనగానే డ్రెస్సింగ్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో దాంతో నాకు ఫ్యాషన్లో ఉండాలని ఉండే. ఓకే. కానీ మంచి చదువుకోవాలి, మా ఫ్యామిలీలో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లా ఉన్నారు, చదువుకోవాలి అనేసరికి నేను ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన. సో ఎట్ ది ఎండ్ నాకు ఫ్యాషన్లో ఉండాలని ఉండే. లాక్డౌన్ టైంలో నేను కోర్స్ తీసుకున్నాను. ఓకే. లాక్డౌన్ టైంలో? యా. ఓకే. కానీ అయినా నేను ఫ్యాషన్లో లేనప్పుడు చేసినా కానీ నేను ఫ్యాషన్లోకి వెళ్ళలేదు. ఓకే. సో ఒక టైంలో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను మళ్ళీ ఫ్యాషన్లోకి వచ్చి ఏది చేస్తే మనము ఫిలిం ఇండస్ట్రీకి దగ్గర ఉండగలుగుతాం, అంటే యాక్టర్స్తో కానీ వాళ్ళతో టచ్లో ఉండగలుగుతాం అని చెప్పి నేను చూస్ చేసుకుంది ఫ్యాషన్. మళ్ళీ నేను స్టూడియో పెట్టి, సో దాన్ని 3 years నుంచి గ్రో చేసుకుంటాను. ఎక్కడ స్టూడియో? ఎక్కడ? పంచవతి కాలనీ, మణికొండ. స్టార్ బాయ్ కలెక్షన్, అది మోస్ట్లీ చాలా మందికి తెలుసు. అండ్ మీకు ఎవరు, మహబూబ్ అండ్ సోహెల్, వీళ్ళిద్దరు బాగా మీరు ఫ్యాన్సా, మీకు వాళ్ళు ఫ్యాన్సా? సోహెల్ ప్రెజెంట్. సోహెల్ అంటే నాకు మస్త్ ఇష్టం. సోహెల్కి నాకు కనెక్షన్ ఉంది. ఓకే. ఎలా? బిగ్ బాస్ నుంచే కనెక్షన్. నేను నిజం చెప్పాలంటే సోహెల్ని చూసే నేను నా లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను
అవునా? అంత ఇన్స్పైర్ చేశారా? ఏంటి ఇన్స్పైర్ అవ్వడానికి ఏమన్నా అంటే రీజన్ ఉందా? నేను డాన్స్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ నుంచే కాబట్టి నాకు డాన్స్ బేబీ డాన్స్లో అవకాశం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లయితే జరుగుతుందో సేమ్ అట్లే జరిగింది ఓకే. ముందు కూడా. అదే చిన్న వయసులో డాన్స్ బేబీ డాన్స్లో అదే సేమ్ విషయం సోహెల్ బిగ్ బాస్లో చెప్తాడు. డాన్స్ బేబీ డాన్స్‌లో పార్టిసిపేట్ చేశారా మీరప్పుడు? నేను చేయలేదు, అవకాశం వచ్చింది కానీ నేను అక్కడి వరకు రాలేకపోయాను. ఓకే. వెళ్ళేది ఉందని చెప్పి పిలిచారు. హ్మ్. నేను రెడీగా ఉన్నా, అమౌంట్ పెట్టుకున్నా, అంతా పెట్టుకొని నేను వెళ్ళాలి అని రెడీగా ఉన్నా. సో అవుట్ ఆఫ్ నో వే ఏమైందనేది తెలియదు. సడన్గా లేదు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ జరిగింది ఓకే. అప్పుడు నాకు తెలిసినంత వరకు. హ్మ్. హ్మ్. సో అవ్వలేదు అంటే నాకు ఇంకా ఒకటేసారి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు నాకు కావాలంటే కావాలి, నేను అంతే ఇంటికి కదా! వెళ్ళను అన్నట్టు అయిపోయింది. బ్రేక్ హోప్ అయిపోయినా. పెట్టుకున్నాక అది డిసప్పాయింట్‌మెంట్ మామూలుగా ఉండదు. యా సో అట్లా ఏం అప్పుడు తెలియదు నాకంతా. ఓకే. కానీ ఆ బాధ ఇప్పటికీ ఆ పెయిన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఎట్లయిందో ఆ డే ఎట్లయిందో నాకు సేమ్ పెయిన్ లాంచ్ రోజు కూడా అయింది. యా చేతి నుంచి వన్ స్టెప్ జారిపోయింది అన్నట్టు అనిపించింది నాకు. అసలు అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. అసలు టాప్ 3 కంటెస్టెంట్ మీరొకళ్ళు, నాగ ఒకళ్ళు, ఇలాగా సమ్ పీపుల్ ఉన్నారు. సో దానిలో షాకిబ్ అనే పేరు ఉంది అందరి మైండ్లో. కానీ అక్కడ అసలు ఈవెన్ టాప్ 6లో కూడా లేకపోవడం చూసి అందరూ నిజంగా చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలామంది ఆడియన్స్. సో ఇప్పుడు ఆడియన్స్కి కూడా నేను ఏం అంటే వాళ్ళ చేతిలో ఓటింగ్ ఉందంటే ఓట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పగలను. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు. లెట్స్ సీ వైల్డ్ కార్డ్లో అవకాశం ఇస్తారేమో అని ఒక చిన్న హోప్ అని కూడా కాదు, నేను హోప్ పెట్టుకున్నాను కూడా కూర్చోలేదు. ఎందుకంటే చాలా ఆ రోజైతే నేను చాలా బ్రేక్ అయిపోయా. మూడీ అయిపోయారనమాట. సారీ, మూడీ అయిపోయారు. మేము చూద్దాం, ఇఫ్ ఈస్ అవకాశం దొరికితే ఇట్ విల్ బి మ్యాజిక్ అండ్ మిరాకిల్ ఫర్ మీ. కాదు, ఇంత సాఫ్ట్గా ఇంత ఇదిగా మాట్లాడుతున్న వాళ్ళు అసలు అక్కడ బిగ్ బాస్లో చూస్తున్నారా? ఆ హౌస్లో కంటెస్టెంట్స్ని అసలు షో చూస్తున్నారా? చూడట్లేదా? మరి చూడకపోతే ఎలాగా? ఒకవేళ వైల్డ్ కార్డ్లో షకీబ్ వెళ్ళారు హౌస్లోకి, మరి ప్లే ఎలా ఉంటుంది? అంటే నా పర్సనాలిటీ ఏంటనేది తెలిస్తే చాలు. వాళ్ళ గేమ్తో మన గేమ్ చేసేది, మన గేమ్ ప్లే బాగుండాలి, అది జనాలకు నచ్చాలి. ఓకే, అంతే. చూడక్కర్లేదు. అంటే కొంత క్యారెక్టర్స్ అనేవి తెలుస్తాయి కదా, నేను అదే అంటుంది. ఇంకా వెల్ ప్లే చేయొచ్చు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, భరణి గారు ఇది క్యారెక్టర్, తనుజ గారు ఇది క్యారెక్టర్, మన వాళ్ళు ఇది క్యారెక్టర్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది కదా. మనం ఏంటనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే, అసలు ఎవరైనా మనము సిచ్యువేషన్ని బట్టి మనం దాని అనుకూలంగా వెళ్ళాలి. ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తాం, మనం ముందు ఎట్లుంటుందో తెలీదు. అక్కడ వెళ్ళినాక సిచ్యువేషన్ దాని ప్రకారం ఎక్కడ కాలు పెట్టాలి, ఎక్కడ సేఫ్గా నడవాలని చూసుకోవాలి, అంతే. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు, బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఉంది అంటున్నారు. మరి బిగ్ బాస్ ఎందుకు చూడట్లేదు? స్క్రీన్ నార్మల్గా రీల్స్ చూస్తున్నా. సో ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి కొంతమంది వెళ్ళారు కదా, వాళ్ళ మధ్యలో నేను లేను, అది నాకు కొంచెం ఇబ్బంది కల్పిస్తుంది. ఓకే, ఆ పెయిన్ అనిపిస్తుంది అన్నమాట మీకు చూసినప్పుడల్లా. నేను ఉండాల్సింది ఉంటే ఇంకోలా ఉండేది, వేరే లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఉండేది అన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట. పెయిన్ వల్ల మీరు చూడలేకపోతున్నారు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. అదే ఏంటి, బిగ్ బాస్ అంటే అంత ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎందుకు షోస్ చూడట్లేదు? చెప్పాలంటే లైవ్ కూడా అవుతుంది కాబట్టి లైవ్ ఫాలో అవ్వాలి కదా, నా ఒక చిన్న డౌట్ ఉంటుంది అందరికీ. సో ఇది క్లారిటీ అన్నమాట. అగ్ని పరీక్ష కూడా చూడలేదు నేను. ఇప్పటికీ చూడలేదా? మీ ప్లే ఎలా ఉంది? నాకు తెలుసు కదండి, ఆల్రెడీ నేను చూసా అక్కడ జరిగిందే కాబట్టి. ఇప్పుడు నార్మల్గా అంటే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక నేనే అడిగాను, డాన్సర్ అంటున్నారు కానీ డాన్స్ ఎక్కడ వేయలేదు కదా అని అంటున్నాను. మీకు అనిపిస్తుంది కదా, అంటే 6 hours 7 hours షూట్ చేసేవాళ్ళు. సో ఒక 1 hourలో ఆ టెలికాస్ట్ అయిన దానిలో నా డాన్స్ వేశారా లేదంటే చూసుకోవాలి, నా ప్లే ఎంతవరకు వేశారనేది చూసుకోవాలి అన్న యాంగ్జైటీ ఉంటుంది కదా. టెన్షన్ ఉండేది, ఏమొస్తుందో ఏం రాదో అని టెన్షన్ ఉండేది. ఓకే, కోసం ఎందుకు బై, ఏది వచ్చినా కానీ జనాలు ఉన్నారు కదా, చూసుకుంటారు కదా అన్నట్టు ఉండేది. పబ్లిక్ టాక్ వచ్చేదా? చాలా పాజిటివ్ వచ్చింది నాకు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం బిలీవ్ చేస్తున్నా అంటే ఇప్పుడు రైట్ నౌ అగ్ని పరీక్ష అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ నా మొబైల్ది అదేదైతే జరిగిందో
ఆ ఎపిసోడ్ లేచినంత ఇంకే ఎపిసోడ్ లేవలేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పటికి స్టిల్. ఓకే మరి ఓకే నేనైతే చూడలేదు, అవును నేను మ్మ్. మైట్ బి రాంగ్ అవ్వచ్చు, కానీ మ్మ్. ఆ పీక్ ఏదైతే ఉందో అవును ఐ క్యాన్ గివ్ దట్ పీక్ స్టిల్. ఓకే ఓకే అండ్ అక్కడ మనము అక్కడ నాకు ఎట్లుండే అగ్ని పరీక్షలు అంటే పోతాం, కూర్చొనే ఉంటాం మోస్ట్లీ. ఒక 8 బోరింగ్ అనిపించలేదా 6 నుంచి 8 గంటలు కూర్చొని ఉంటాం. 8 గంటలు షూట్ జరుగుతుంది. మ్మ్. సో కూర్చొని ఎవరికైనా పర్సనాలిటీ కొంచెం డల్ అయిపోతుంది. అక్కడ Yes. గమనిస్తే ప్రతి ఒక్కరి ఫేసెస్ అట్లే ఉన్నాయి, Yeah, డల్. అందరి అండ్ ఆల్ ఆఫ్ టెన్షన్ సడన్ గా రండి అని చెప్పేసరికి మైండ్ పని చేసేది కాదు. ఇంకా ఓకే సేమ్ ఇంకా క్లాస్ లో కూర్చున్నాక బ్యాక్ బెంచర్ స్టూడెంట్ మళ్ళీ వెనకాల కూర్చొని ఉంటాం, సడన్ గా లేవు రా ముంగల కూర్చో అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది, అవును సేమ్ సో అట్లుండే. సో క్లాస్ రూమ్ ఫీలింగ్ వచ్చింది అనమాట వాతావరణం ఇక్కడ. అట్లే ఉండేది. ఓకే అంటే మిమ్మల్ని పిల్లల కింద ట్రీట్ చేశారు. అవునవును. 6-8 అవర్స్ అలా కూర్చోబెట్టడం అంటే మీ పేషెన్స్ కి ఒక పరీక్ష చెప్పాలంటే. Yeah. Maybe అది Everything కూడా ఎవ్రీథింగ్ observe వాళ్ళు చేయొచ్చు. అన్ని అబ్జర్వ్ చేస్తారండి, మ్మ్, మ్మ్. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అండ్ మార్నింగ్ ఏ టైంకి వస్తున్నాం, కరెక్ట్ టైంకి వస్తున్నామా లేదా, ఓ పంక్చువాలిటీ. యా ప్రతిదీ నాకు అనిపిస్తుంది వాళ్ళు చూస్తారా చూడరా తెలీదు, మైట్ బి ఇంత పెద్ద షో కాబట్టి అన్ని కన్సిడర్ అక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయా? లేదు లేదు, ఆ రూమ్ లో కెమెరాస్ లేవు, కెమెరాస్. బట్ వాళ్ళ పర్సన్స్ ఎవరన్నా ఉండేవాళ్ళ? ప్రతి మేము బయటికి వెళ్ళాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ మాతో పాటు ఒకరు ఉండేటోళ్ళు. ఓకే అది కొంచెం డిఫరెంట్ లైఫ్. అవునా? అంటే ఎంత రూమ్ ఉండేదండి? కొంచెం పెద్ద ఎక్కడ హాల్ అంటున్నారు? ఉండేదా మీరు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు? సో ఒక షో స్టార్ట్ అవ్వడానికి ముందు? సార్ అక్కడ అది ఇప్పుడైతే లేదు, మళ్ళీ మేము వెళ్ళినప్పుడు సెట్ లేదు. ఆ సెట్లో మేము కూర్చునేది. సో టైం టు టైం యాంకర్స్ మన శ్రీముఖి గారు కానీ అందరూ రాగానే సో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయేది, మమ్మల్ని తీసుకెళ్ళేది, లోపల కూర్చొని మొబైల్స్ అయితే వెళ్ళగానే సబ్మిట్ చేసేసేయాలి. Yeah. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతోంది, ఇవేమీ లేవు ఇంకా. లేదు లేదు అసలు సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో డిఫరెంట్ వాతావరణాన్ని చూసారనమాట. ఎస్ 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 ఇట్స్ అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా బయటకు వచ్చాక బాగుందా? ఆఫ్ కోర్స్ లోపలే బాగుంది, లోపలే బాగుందా? లోపలే బాగుంది. ఓకే అండ్ నేను చాలా నేర్చుకున్నాను అండి. ఈ టైంలో మళ్ళీ మనము కాలేజ్కి వెళ్ళాలి, మమ్మల్ని సరిదిద్దేటోళ్ళు ఎవరు ఉండరు. ఓకే కరెక్ట్ అని బెదిరించేటోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ మాకు ముందు ఇంట్లో ఎవరి మాట వినం కదా మనం. అయిపోయింది ఇంకా అంటే మన పైనే డిపెండ్ అయిపోయారు పేరెంట్స్ ఇప్పుడు. సో మనకి కరెక్షన్ చేసేటోళ్ళు ఎవరు లేరు. సో అక్కడ మా కరెక్షన్ చేయడము చాలా నేర్చుకున్నా. రోలర్ కోస్టర్ రైడ్ ఉండే నాకు మొత్తం. యాక్చువల్లీ ఇంకొక టాక్ కూడా వచ్చింది, అది మీకు కొంచెం బాధ అనిపించచ్చు కానీ యువర్ అన్లక్కీ అందుకని వెళ్ళలేదా? స్ట్రైట్గా అడిగాను ఇది. యా నేను అది జరిగింది. అన్లక్కీ అసలు ఆ టాక్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వెళ్ళని వాళ్ళందరూ అన్లక్కీలేనా? లేదు, ఇన్ జనరల్గా ఒకసారి నార్మల్ కామెడీ వేలో అన్లక్కీ అని అనడం జరిగింది మిమ్మల్ని. దాన్ని కంటెస్టెంట్స్ కానీ సో దాన్ని పట్టుకొని నువ్వు అన్లక్కీ అని చెప్పి ప్రూవ్ చేసినట్టు మాట్లాడడము, పాయింట్అవుట్ చేశారు. ఓకే సో అది నాకు చాలా ఆఫ్ స్క్రీన్ జరిగింది కాబట్టి నేను ఏం చెప్పలేదు, స్క్రీన్ పైన చెప్దాం అన్నట్టుండే. అండ్ నాగార్జున సార్ ఇఫ్ ఇన్ కేస్ పిలిస్తే స్టేజ్ పైకి పిలిస్తే ఐ జస్ట్ వాంట్ టు సే కి ఎవర్రా చెప్పింది షకీబ్ ఖాన్కి లక్ లేదని చెప్పి అక్కడి నుంచే నేను గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే నేను క్లియర్గా ఉన్నా, నన్ను ఎవరన్నారు, అందరికి సమాధానం ఇచ్చి పడేద్దాం అనుకున్నా. అందరికి ఇవ్వాలి, లోపలికి వెళ్ళి ఎవరు నన్ను కొంతమంది ఏమన్నారంటే నువ్వు మాట్లాడితే బీపీ పెరుగుతుందని అన్నారు. వాళ్ళ బీపీ అంటే జడ్జెస్ లేదంటే జడ్జెస్ ఆర్ లైక్ ఓకే చాలా సపోర్టివ్ ఉండే. అవునా? నవదీప్ అన్న అవకాశం ఇస్తేనే నేను అక్కడ వరకు వెళ్ళాను. అది ఏమని ఉండదు. అసలు ఫస్ట్ 2 రెడ్స్ వచ్చాయి కదా మీకు, నవదీపేనా గ్రీన్ ఇచ్చారు? అవును, దాంతోనే సేవ్ అయిపోయారు. టాప్ 15లో అలా కూర్చోబెట్టేశారు. అండ్ ఇన్ బిట్వీన్ అభిజిత్ అన్న కూడా ఇది చెప్పాలనో చెప్పకూడదు తెలీదు, చెప్పండి పర్వాలేదు, ఓపెన్ గా చెప్పండి, దిస్ ఇస్ పాడ్కాస్ట్. సమ్వేర్ ఐ రిలేట్ టు యు అని అన్నారు. ఏం జరిగితే ఏ మతం కనెక్ట్ అయితే ఆ మాట అని అంటారు. అంతే కదా.
ఇంతమంది ఉన్నారు, అంతమందిలో ఆ మాట మీతోనే అన్నారంటే సంథింగ్ ఒక ఏదో కనెక్టివిటీ ఉంటుంది కదా, యా యా సో కనెక్ట్ అయిపోయారనమాట. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆడిషన్ రోజు గురించి చెప్తున్నాను నేను. అండ్ బిందు మాధవి గారు కూడా, నేను లాస్ట్లో నేను అన్నాను బిందు మాధవి గారు, మ్యామ్ మీలాగానే లాస్ట్లో మీరు అన్నారు కదా బిగ్ బాస్ ట్రోఫీ చేతిలో పట్టుకున్నాక మీ అందరి కోసం నేను ఆడిన, నాలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఎగ్జాంపుల్ అని అన్నారు కదా అని అంటే, ఆ విషయం కూడా బిందు గారికి కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయ్యి అప్రిషియేట్ చేయడం, ఆవిడ ఆడినప్పటిది ఆవిడకి గుర్తు చేశారనమాట. సో నా ఆడిషన్ నాకు పర్సనల్గా ఐ వాజ్ లైక్ నాకు చాలా బాగుండేది. ఓకే, కానీ అది బయటికి వచ్చింది, జనాలు చూసింది మొత్తం అదే కాదు, చాలా ఉంది ఆడిషన్. ఓకేనే నిజం చెప్తే ఓకేనే గ్రీన్ ఎవరు ఇయ్యరు. ఎంతో మందిని పక్కకు పెట్టి నాకు గ్రీన్ ఇచ్చారంటే చాలా చూశారు, ఏదో ఒక పాయింట్లో నేను నవదీప్ అన్నకి చూద్దాం అన్నట్టు అనిపించింది కాబట్టి ఇచ్చారు. అంతే, టాప్ 15లో దట్టు 2 మెంబర్స్ మళ్ళీ ఎలిమినేట్ అయిపోయారు. టాప్ 13లో ఉండడం అంటే మాటలు కాదు. అండ్ అక్కడ కొన్ని పాలిటిక్స్ జరిగాయి అనేది ఒక టాక్, మీరేమంటారు? పాలిటిక్స్ ఎవరెవరికి అంటే లైక్ అంటే జడ్జెస్ కొన్ని పాలిటిక్స్ ప్లే చేయడం వల్లే కొంతమంది వెళ్ళలేకపోయారు, టాలెంట్ ఉంది అనేది టాక్, ఆడియన్స్ అనుకుంటున్న టాక్. నో వే అండి. ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్ప కాదు కదా. ఎంకరేజ్ చేసిరా, యు ఆర్ డూయింగ్ గుడ్, నువ్వు చెయ్యి. సో దానికి అర్థం ఏంటి, మిగతా వాళ్ళని అందరినీ పక్కకు పెడుతున్నారు, మీకు ఎంకరేజ్ చేయట్లేదని కాదుగా, మీ ఎంకరేజ్ చేసిరు కాబట్టి అందరు ఆడికొచ్చారు. ఓకే. ఇప్పుడు వెళ్ళిన టాప్ 6 మెంబర్స్లో వాళ్ళ ఖచ్చితంగా క్యాపబుల్, అర్హత ఉంది అని మీరు అనుకుంటున్నారా? అర్హత లేని వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? అర్హత ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉందంటారు. ఎక్కడో నేను వెళ్ళలేదంటే నాలోనే తప్పు ఉండి ఉంటుంది, అందుకే నన్ను తీసుకోలేదేమో అని ఒక, అది నిజమే. ఒకవేళ వైల్డ్ కార్డ్ లోకి ఎంట్రీ ఇవ్వరేమో అని చెప్పేసి ఇలాగ అంటున్నారా? నా బిలీఫ్ సిస్టమ్ ఏం చెప్తుందో నేను అదే చెప్తాను. నేను నాకేమనిపిస్తుంది అదే మాట్లాడతాను నేను. అంతేనా? నమ్మచ్చా? 100% అండి. అంటే మాకు ఈ 2-3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో మేం చెప్పే కంటే మీరు అక్కడ ఉండి చూసారు కాబట్టి అనర్హత అంటే అర్హత లేని వాళ్ళని అక్కడికి పంపించారు, అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టేశారు నా టాక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. అది జనాల టాక్, జనాలే కదా ఓటేసింది. దే నో ది బెస్ట్. సో వాళ్ళు అంటున్నారంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఒక కంటెస్టెంట్ లాగా నేను మాట్లాడుతున్నా, నన్ను తీసుకోలేదు, నేను నా బిలీఫ్ సిస్టమ్ ఏం చెప్తుంది, నన్ను తీసుకోలేదంటే ఎక్కడో ఏదో ఒక 1 పాయింట్ మైట్ బి అవ్వచ్చు, సరే అని చెప్పి కింది ఓకే అని వదిలేసి మిగతా వాళ్ళని పంపించింటారు. నాకంటే వాళ్ళు బెస్టే ఉండొచ్చు. ఓకే, పెళ్ళయిందా? అవ్వలేదండి, సింగిల్ అనమాట. క్రష్ ఏం లేదా? లేదండి. ఇంతమంది అమ్మాయిల్ని చూసారు అక్కడ? దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ నా, అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి చెప్తున్నా. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అన్న అన్న అని అంటారు. అన్న, అయ్యో, దట్స్ ఫైన్. ఫైనా? ఏదున్నా కానీ ప్రేమ ఇంపార్టెంట్, ప్రేమ వస్తుంది. ఓకే, బ్రేకప్స్ ఎనీ బ్రేకప్స్? బ్రేకప్ ఆఫ్ కోర్స్ లైఫ్ లో ఉంటది బ్రేకప్. ఓకే, ఎక్కడ? కాలేజ్ డేస్ లోనా? కాలేజ్ టైంలో. ఎలా మీరు తెలుసుకోవాలి అసలు షకీబ్ అంటే ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి మనం. మనకు పూర్తిగా తెలుసుకోవాలంటే వైల్డ్ కార్డ్ నన్ను పంపియండి. కామనర్ ని సెలబ్రిటీస్ చేసింది మేము కాబట్టి కంపల్సరీ ఆడియన్స్ తెలుసుకోవాలంటే ఏం లేదు, నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ లో ఒక అట్రాక్షన్ ఉంటుంది, ఒక క్రష్ ఉంటుంది. ఆ విధంగా నాకు కూడా ఒక అమ్మాయి పైన క్రష్ ఉండే. సో వి గాట్ ఇన్ టు ది రిలేషన్. దాని తర్వాత బికాస్ ఆఫ్ సమ్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మేము డివైడ్ అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత నాకు నో రిలేషన్, నథింగ్, సింగిల్ గానే ఉన్నాను. ఇంట్లో పేరెంట్స్ ఏం మ్యాచెస్ చూడట్లేదా? స్టార్ట్ చేశారు ఆల్రెడీ, వాళ్ళ మనసులో ఉంది విన్ని ఇంటి బండి చేసేయాలి అని. ఓకే, మ్యాచెస్ చూస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు ఎట్లుండే అంటే వీడు ఏమైనా చేస్తాడా చేయడా, ఇండస్ట్రీ తప్ప వేరేది ఆలోచన లేకుండా. సో దే యూస్ టు ప్రే ఫర్ మీ, ఈ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి అని చెప్పి.
అవునా ఆ life దేవుడా settle వీడి మైండ్ లో అంటే ఇండస్ట్రీ అనే వాళ్ళు పాదం తీసి మంచి దారిలో పెట్టు తండ్రి అంతేనా అంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడింటారు నేను లైఫ్ లో సెటిల్ అవ్వలేదని చెప్పి. సో దే ప్రేడ్ ఫర్ మీ, అంటే వీడొద్దు అంటే నాకు ఇష్టమైంది నాకు వద్దని చెప్పి ప్రే చేస్తున్నారు. అంటే అయ్యో సో అదే కొంచెం పేరెంట్స్ ఎవరో తెలియదు కానీ బట్ ఒకవేళ వీడు అనుకున్న దానిలో సక్సెస్ అవ్వాలి అని మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాడు అంతే కదా అవ్వట్లేదు కదా, ఏజ్ వచ్చేసింది, అవ్వట్లేదు. ట్రై చేస్తున్నా, ఏజ్తో చూస్తున్నా. సంబంధం ఏముంది సక్సెస్ కి అస్సలు లేదు సంబంధం. అంటే ఒక నార్మల్ లైఫ్ మంచిగా హ్యాపీగా ఉంటే చాలు కదా అన్నట్టు ఉంటుంది ఎవరికైనా ఎక్స్పెక్టేషన్. మీరు అలా ఉండాలనుకోవట్లేదు కదా ఒక నాకు ఐడెంటిటీ కావాలి అనే కదా అగ్ని పరీక్ష వరకు అగ్ని పరీక్షనే అగ్ని మీద నడిచి వెళ్ళారు అవునవును కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యా యా 100%. ఇంతకీ మరి సోహెల్ అండ్ మెహబూబ్ మీకు ఫ్రెండ్సా ఏంటి? సోహెల్ మ్మ్. అంటే నేను చెప్పిన ఇందాక అవును. తన వల్లనే నేను నా లైఫ్ స్టార్ట్ చేయడం. అంటే అప్పటి వరకు నేను ఏం చేయట్లేదు, మ్మ్. జస్ట్ తినడం పడుకోవడం మ్మ్. అంతే తప్ప దాని మించి నేను ఏం చేయట్లేదు ఆ టైంలో. ఓకే అయితే సోహెల్ని బిగ్ బాస్లో చూసిన నేను, సేమ్ Okay. నాలాగానే ఉన్నాడు. ఎవ్రీథింగ్ కనెక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్. మ్మ్. సో చాలా కొన్ని విషయాలు కనెక్ట్ అయినాయి రాబాయ్, నాలాగా పర్సనాలిటీ ఉందా అందరూ అనుకున్నారు, అది వేరే Okay. విషయం. అరే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కాడ నుంచి మనోడు వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూ కాడ నుంచి అండ్ పర్సనాలిటీ వైజ్ కానీ ప్రతి ఒక్కటి అరే నాకు అనిపించింది మనం ఎట్లా వెళ్ళలేదు ఆడ వరకు. డూపుని చూసుకున్నట్టు అనిపించింది అనమాట. నేను లోపల ఉన్నా కానీ ఇట్లానే ఉంటుండే కదా. సో ఎట్లా మనం వెళ్ళలేదు, మనం ఎట్లానన్నా గెలిపియాలరా భయ్య అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అది Okay. వచ్చినాక కూడా పోదాం రేపు పోదాం బయటికి, రేపు వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం అన్నట్టు ఉండే నాకు. వీడియో అప్పటికే నేను బ్లాగింగ్ అవన్నీ చేస్తున్నాను. బయటికి వెళ్దాం చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వీక్ వచ్చేసింది. ఓకే లాస్ట్ వీక్ వచ్చేసరికి ఇప్పుడు లేవకపోతే ఇంకెప్పటికీ కాదు అని చెప్పి నేను లేచి ఈవినింగ్ టైంలో కెమెరాస్ అవన్నీ తీసుకొని కరీంనగర్ వెళ్ళిన. కరీంనగర్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి యా వాళ్ళ Okay. డాడీని కలిసి వీడియో తీసి అది అప్లోడ్ చేసిన. అది 130K వ్యూస్ వెళ్ళిపోయినాయి. సో దాంతో యా చాలా తక్కువ టైంలో Okay. నెక్స్ట్ అలా 3-4 వీడియోస్ నేను కంటిన్యూస్గా వేసేసిన నేను. సో అట్లా నాకు సోహెల్తో కనెక్షన్ ఉంది ఓకే ఓకే అంతే, దాని మించి ఏం లేదు. మళ్ళీ నేను దాని తర్వాత ఎప్పుడు జాన్ జిగిడి దోస్త్ అసలు అంటే డిఫరెంట్ స్నేహబంధం అంత అన్నమాట ఇది. అవునవును. యా మరి మెహబూబ్ మహబూబ్ నా స్టోర్కి వస్తాడు, షాప్ Okay. చేస్తాడు. సో ఆహాహా. హీఈస్ గుడ్ ఫ్రెండ్. అంటే Okay. ఎప్పుడు మేము పర్సనల్స్ మాట్లాడుకోవడం కానీ అంటే ఇప్పుడు మెహబూబ్ దోస్తానంటే సోహెల్ కి మంచి ఫ్రెండ్స్ కదా. చికెన్ మటన్ డిన్నర్ ఏదో సంథింగ్ బాగా వైరల్ అయిపోయింది అసలు. మామూలు వైరల్ కాదు అసలు. సో ఆ టైప్ లో కదా. మరి మీరేమి రిఫరెన్స్ ఇమ్మని ఏమి అడగలేదా? డిఫరెన్స్ ఏమండి అసలు మీకు అంటే మీరు వెళ్తున్నారని తెలుసా, ట్రై చేస్తున్నారని మెహబూబ్ కానీ సోహెల్ కానీ తెలుసా? సోహెల్కే నేను ఫస్ట్ వీడియో పంపించాను నేను. సో మనోడు అరే నువ్వు నీలాగుండి ఇవంతా ఎందుకు చెప్తున్నారా, నువ్వు నీలాగుండి పెట్టు అని చెప్తే మళ్ళీ నేను 5 వీడియోస్, అప్పుడు నేను చైనాలో ఉన్నా నేను. 5 వీడియోస్ చేసిన నేను. అందులో నుంచి ఫైనలైజ్ చేసి ఒకటి పంపించిన. అవుట్ ఆఫ్ ల్యాక్స్ అప్లికేషన్స్ 15,000 మెంబర్స్ని మైట్ బి అనుకుంటున్నా జూమ్ కాల్లో మాట్లాడారు. అందులో నుంచి 100 మెంబర్స్ని జీడీ రౌండ్ పిలిచారు. సో అందులో నుంచి 45 మెంబర్స్ని ఆడిషన్, తర్వాత 22 మెంబర్స్, తర్వాత ఫిల్టర్ చేసి 25 మెంబర్స్, తర్వాత 15 అక్కడ కూర్చోబెట్టారు. 15 ఎపిసోడ్స్. ఓకే. సో యా మహబూబ్ నా దగ్గరకు వస్తాడు, స్టోర్లు పర్చేస్ చేస్తారు. సో అట్లా మాకు ఒక మంచి రిలేషన్ ఉంది దాని. అండ్ సోహెల్తో నాకు ఇంకా ఎక్కువ కనెక్షన్ ఉంది, బట్ వి నెవర్ స్పోక్ అబౌట్ ఇట్. అండ్ మేము ట్రావెల్ కూడా చేయలేదు. ఓకే. మరి ఇది తెలిసిన తర్వాత అంటే ఇది ఎలిమినేషన్ అనాలా లేదంటే ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎలిమినేషన్ కూడా కాదు. అంటే ఇప్పుడు ఇందాక చైనా అన్నారు కదా, చైనాలో అంటే ఏంటి అటు ఇటు వెళ్ళొస్తూ ఉంటారా ఏదన్నా పర్పస్? నేను పర్సనల్ షాపర్ అండి. పర్సనల్ షాపర్ అంటే ఎవరైతే బిగ్ బ్రాండ్స్ వాళ్ళు పర్చేస్ చేస్తారో వాళ్ళ కోసం నేను పర్సనల్ షాప్ చేస్తాను అక్కడ నుంచి. ఓకే, మీరు వెళ్ళి వాళ్ళ కోసం చేసుకొని వస్తారు. ఓకే. యూట్యూబ్ ఛానల్లో కూడా అవి పోస్ట్ చేస్తారా? లేదు. మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే ఇందాక చెప్పారు కదా వీడియో నేను ట్రావెల్ చేసా, ఆల్ ఇండియా మొత్తం ట్రావెల్ చేశాను నేను. యా యూట్యూబర్ అవుదాం, ట్రావెల్ బ్లాగ్స్ చేద్దాం అని చెప్పి. ఇంత కంటెంట్ ఉంది నా దగ్గర, కానీ పోస్ట్ చేయలేదు.
అయ్యో Yeah. ఏ చేయలేదు. అందరూ కంటెంట్ పెట్టుకునేది పోస్ట్ చేయడానికి, మీరు కంటెంట్ పెట్టుకొని పోస్ట్ చేయకుండా ఏమి ఎలాగా? కొన్ని చేసా కానీ ఇంకా బాగా తెలుస్తుంది కదా అసలు. ఇప్పుడు మైట్ బి నేను మళ్ళీ దాన్ని పోస్ట్ చేస్తా, ఉమ్, ఉమ్. చూపిస్తాను. మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ లోకి వెళితే మీ నేను- ఆర్ట్ ఎలా ఉంటుంది? వైల్డ్ కార్డ్ లో వెళ్తే ఐ షో మై డిఫరెంట్ పర్సనాలిటీ అండి. అంటే Different అంటే ఇప్పటి వరకు కొత్తగా- చూపించింది మీ నా పర్సనాలిటీ కాదా? పర్సనాలిటీయే. మనము పేరెంట్స్తో ఉంటే ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటే ఒకలా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. యా, అది మనము డిఫరెంట్ పర్సనాలిటీస్ చూపిస్తున్నాం అన్నట్టు కాదు, మనం మనమే, కానీ ఎక్కడ Yes. ఎట్లుండాలో అట్లుంటాం అనేది. ట్రూ. అగ్ని పరీక్ష అందులో ఎట్లుండాలో అట్లున్నా నేను. బిగ్ బాస్ అనేది ఎక్స్ప్లోరింగ్ థింగ్. ఇంకా నాకు నేను కూర్చొని ఉండలేను, నేను ఒక దగ్గర కూర్చోలేను. కానీ కూర్చోబెట్టారు. యా, సో బిగ్ బాస్ లో ఎవరు మనకి కూర్చోమని చెప్పరు. మనం మనం మనలా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, నువ్వులే ఈ టాస్క్ ఆడు అని అన్నారు, ఛాన్స్ తీసుకోవాల్సిందే, వెళ్ళిపోతా నేను. ఎవరికి అవకాశం దొరుకుతుందా దొరుకుతలేదా, సర్వపై టీం ఉందంటే ఆలోచించాలి, మనకు సింగిల్గా ఉందంటే వెళ్ళిపోతా నేను. ఆ Okay. విషయం నేను ఆల్రెడీ చూపించేసిన నేను. ఓకే ఓకే. ఇప్పుడు 15 డేస్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఎక్స్పెన్సివ్స్ అంతా కూడా మీరే పెట్టుకున్నారు. అవునండి. మీకు ఎంత ఖర్చు అయింది? నేను క్యాల్కులేట్ అయితే చేసుకోలేదు, క్యాలిక్యులేట్ చేసుకొని అంత డబ్బులు ఉన్నాయా మీకు? అంత డబ్బులు కాదండి, నాకు రొటేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. Yeah, అండ్ mental ఫ్యాషన్ business. డిజైనర్ కాబట్టి మీ దగ్గర ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకెళ్దామని అనుకున్నా కదా, మ్మ్. అవన్నీ నేను ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే. Yeah. ఈ అందరినీ అన్ని suitcases పరీక్షకే నేను కొన్నా సర్దేసుకోవచ్చు. బయట నుంచి, హౌస్లోకి వెళ్ళడానికి ఒక్కటి కూడా కొనలేదు. ఓకే. అందరూ అయితే లక్షల్లో షాపింగ్ చేస్తారు. నాకు మైట్ బి మొబైల్ పక్కకు పెడితే 1 lakh అయి ఉంటుంది ఖర్చు. ఓకే. మొబైల్ ఇంతకీ బాగవుతుందా బాగవదా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. అది ఏమైందంటే డేరింగ్ స్టెప్ అబ్బాది. మాకు గుండెలు అబ్బా అనిపించింది, అయ్యో మొబైల్. ఇప్పుడు మొబైల్ లేకుండా ఎవరు ఉండట్లేదు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు మొబైల్ వాడడం. ఓకే. బిగ్ బాస్ లో ఇది కూడా నేను ఎంజాయ్ చేసే విషయాలు ఏముండే అంటే మొబైల్ లేకుండా ఉండడం. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దట్. మేము 90s కిడ్ కాబట్టి మొబైల్ లేకుండా జిందగీ ఎట్లుంటుందో చూసినాం. మళ్ళీ దాని రుచి చూడాలంటే నువ్వు ఎంత గింజుకున్నా వచ్చే వరకు ఇప్పుడు చూడలేవు. ఈ మొబైల్లోనే ఇరుక్కొని పోతాం. నువ్వు ఎంతసేపు పక్కకు పెట్టినా కానీ అది ఉంది కదా అక్కడ వాడేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. హౌస్లో ఓకే. నువ్వు ఏం చేసినా కానీ నీ చేతిలో మొబైల్ రాదు. ఇంకొకటి హాస్టల్ లైఫ్. నేను హాస్టల్లో అదే పెరిగినాను, మొత్తం రెసిడెన్షియల్లోనే చదివినా నేను. ఓ స్కూలింగ్ మొత్తం రెసిడెన్షియల్లోనే. ఓకే ఓకే. అది టైంకి లేపుతారు, బయట ఎవరు లేపుతారు మమ్మల్ని. అవును, మన లైఫ్ సాంగ్ వచ్చిందంటే లేచేయాలి అంతే. యా, అది అంటే ఒక స్ట్రిక్ట్ లైఫ్ ఉంటుండే. మంచి ప్లాట్ఫామ్ వచ్చేది మీకు, డాన్స్ కి కొంచెం Yes. మంచి స్కోప్ ఉండేది. Yes. మేము మిస్ అయ్యాం అనమాట. అయితే సో బిగ్ బాస్లోకి వెళ్ళాక సరే, ఒకవేళ మీకు అవకాశం రాకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేనైతే ఇప్పుడు రైట్ నౌ నా మైండ్లో రెండే నడుస్తున్నాయి. వైల్డ్ కార్డ్లా వచ్చేస్తే బాగుంటుందని, సెకండ్ ఆల్బమ్ సాంగ్ తీద్దామని ఫిక్స్ అయిపోయాను. నిన్న లైవ్లో కూడా చెప్పాను నేను. ఎప్పుడు మరి తొందరగా ప్లాన్ చేయండి. 100% నేను చేస్తాను, నేను అదే ప్రాసెస్లో. బిఫోర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీరు చేసేయాలి అది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఎవరైనా సాంగ్తో రెడీ ఉంటే, ఎవరి దగ్గర ఉంది, నా పర్సనాలిటీ చూసారు మీరు, నా లుక్స్ అండ్ ఎవ్రీథింగ్, నేను స్క్రీన్ పైన ఎట్లా కనిపిస్తా చూసారు, ప్రొడక్షన్ కూడా మీ దగ్గర రెడీగా ఉంటే, ఐఎమ్ రెడీ టు డూ విత్ ఇన్ నో టైం. కొట్టి పడేద్దాం, నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దాం. అంటే అన్నీ ఇంకా బ్లడ్, సోల్, ఎవ్రీథింగ్ పెట్టేసి చేద్దాం. ఇది నా ఫస్ట్ సాంగ్ కాబట్టి ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. గుడ్ గుడ్. నిజంగా ఇది అంటే మంచి ఆపర్చునిటీ రావాలి మీకు, తొందరగా చేయాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలే చేసేస్తే మేము కూడా ఫుల్ ఖుషి అయిపోతాం. యా యా, నాకుంది. ఎందుకంటే నేను నా డాన్స్ కనిపించలేదు, డాన్స్ చూపి. అవును, అది నేను చెప్పడం కాదు, ఎక్కడో చేసి ఒక చిన్న వీడియో పెట్టడం కాదు, అది ఒక ప్రొఫెషనల్గా చూపించాలని నాకుంది. ప్రొఫెషనల్ గానే చూపిస్తాను. చెప్పండి. అండ్ అందరూ కూడా పిఆర్ని పెట్టుకున్నారు. Yeah. మీరు పెట్టుకున్నారా పిఆర్ని? నేను పిఆర్ అప్రోచ్ అయ్యారు నాకు, కానీ నాకు అర్థం కాలేదు. నాకు పిఆర్ ఏం చేస్తున్నారు, ఓ వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు అర్థం కాలేదా? ఏం చేస్తారో కాదు, నేను వాళ్ళకంటే బెటర్గా ఆలోచిస్తున్నా పిఆర్ కంటే. వాళ్ళు పిఆర్ ఉండి ఏం లాభం అన్నట్టు అనిపించింది నాకు. సో అట్లా నేను మళ్ళీ శాంతన్న అని చెప్పి శాంతన్న
ఉన్నారు. సోహెల్ టైం నుంచి అన్న పరిచయం నాకు. ఓకే. అన్న చేతిలో నేను పెట్టిన, అన్న ఏమున్నా నువ్వు చెయ్యి. అన్న నన్ను మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏం అడగలేదు. ఇట్స్ జస్ట్ ఒక రిలేషన్ ఉంది నాకు అన్నకు, అన్న అట్లా చేసిండు అంతే. అంటే మీరు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా అన్న చేసాడనమాట. ఎస్ ఎస్ ఎస్. ఒకవేళ హౌస్లోకి వెళ్తే పిఆర్ని పెట్టుకుంటారా? పెట్టుకుంటా నేను కంపల్సరీ. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ పర్సనల్ పిఆర్ని మెయింటైన్ చేశారు, అందుకనే వాళ్ళకి ఎలివేషన్ వచ్చింది, లోపలికి వెళ్ళారు అని ఇది టాక్. నిజంగా పిఆర్ అంతా అందరికీ ఉంటుందండి. పిఆర్ పెట్టుకున్న వాళ్ళు అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మనం చూసింది కాదు. ఒక్కొక్కరు. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కొంతమంది మైట్ బి పెట్టుకున్నారు అంతే. రైట్. అంటే మీరు ఈ మాట ఏదైతే అన్నారో, అటా అనే మాటలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది చాలా చాలా సింపుల్ గా చెప్పారు, చాలా సూపర్ గా చెప్పారు. అక్కడ కూడా చాలా జరిగినాయి ఆ మ్యానిపులేషన్స్ లలో. నేను అట్లా జరుగుతుంది అట్లా వాడింటే నా ఇంత పర్సనాలిటీ కూడా బయటకు కనిపించేది. మొత్తం అంటే ఇంకా మొత్తం కార్నర్ అయిపోయి ఎందుకు పోయినాము, ఎందుకు వచ్చింది అన్నట్టు అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా? ఏమైనా రివీల్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? రివీలింగ్ ఏముందండి, ఏం లేదు. అంతే, ఓపెన్ బుక్ అన్నమాట. షాకిబ్ అంటే ఇప్పుడు ఓపెన్ బుక్. ఆడిషన్ లో కూడా నేను చెప్పిన ఓపెన్ బుక్. అట్లాంటి పేజెస్ లేవు, అలాంటి పేజెస్ ఏమైనా ఉంటే చింపేసినాం. ఓకే ఓకే. వైల్డ్ కార్డ్ ఒక 3 మెంబర్స్కి ఆపర్చునిటీ వస్తే ఎవరు వెళ్తారని నేను అనుకుంటున్నారు? ఫస్ట్ నేనే వెళ్ళాలనుకుంటున్నా. దాని తర్వాత నాగా అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. కామనర్స్ ఒక 3కి అవకాశం వస్తే ఎవరు ఆ లిస్ట్ లో ఉండాలని అనుకుంటున్నారు? అంటే ఎవరు వచ్చినా కానీ, కల్కి అయినా పర్లేదు, డాలియా అయినా పర్లేదు, అనుష అయినా పర్లేదు, శ్రేయ అయినా పర్లేదు, ఎవరు వచ్చినా ప్రాబ్లం. ఓకే, వాళ్ళకి ఎవరికి వచ్చినా ఐ విల్ బి హ్యాపీ. ఓకే. సో మీ ఇద్దరు తర్వాత ఎవరికి వచ్చినా హ్యాపీ అన్నమాట. అదే అంటే మగవాళ్ళ పక్షపాత అనమాట, మగ పక్షపాత కాదండి. నేను ఫస్ట్ థింగ్ మరి ఒక్క పేరు చెప్పండి, లేడీస్ లో ఒక పేరు చెప్పండి. కల్కి. ఓకే. ఏంటి అమ్మాయిలో స్పెషల్? మాట్లాడుతూ ఉంటది, కొంచెం హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి ఏదైనా మైండ్కి వచ్చిందంటే నోట్లకి వెళ్ళి బయటికి రావాల్సింది, అసలు ఆపుకోలేదు. మరి అక్కడ ప్రెసెన్స్ మేము చూడలేదు అలాగా. చెప్తున్నా కదండి, మనం అక్కడ కూర్చోబెట్టాము. ఓకే. ఇక్కడ అంటే ఎందుకు కూర్చోబెడతారు, ఎవరిని మాట్లాడండి రా అన్నట్టే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అండ్ నాకు కల్కి అయితే క్రేజీ ఉండేది ఆ అమ్మాయి. నేను ఆ అమ్మాయి కొంచెం క్లోజ్ మేము. అవును, కల్కికి మీకు మనీ టాస్క్ కూడా వచ్చింది కదా. అసలు మీరు ఎంత అమాయకంగా, అమ్మాయి ఏమో 90,000 అడిగింది, మీకు తెలీదు ఆ విషయం. 10,000 నిజంగా నాకు నెంబర్ గేమ్ అని తెలియదు. అది ఇఫ్ ఇన్ కేస్ అది నెంబర్ గేమ్ అని తెలిసింటే నేను అప్పటికి నవదీప్ గారు హింట్ ఇస్తూనే ఉన్నారు మీకు, మాక్సిమం అని. అయ్యా వినరే. నేను యాక్చువల్గా అనుకుంది ఏంటంటే, మాక్సిమం అన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటేవో లేవో, అండ్ వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. అక్కకి ఫోన్ చేసిన కదా, ఏమనుకుంటారో తెలీదు. సో అందుకే వాళ్ళకి చెప్పా, ఎంత మాక్సిమం వాళ్ళకు కూడా అదే చెప్పినాను, జిత్నా జ్యాదా హో సక్తా ఉतना దాలో. గూగుల్ పేలో 90,990 వేయొచ్చు, 1 రూపీ తక్కువ అంతే. సో వేస్తారేమో అనుకున్నా నేను. ఓకే. నేను ఇంటికి వెళ్ళాక, అరే వేస్తే ఫోన్ మిగిలిపోయేదిరా మమ్మీ. ఏమో వాళ్ళ థాట్ ఏముంటుందో, ఎందుకు అడుగుతున్నాడో తెలీదు, ఎవరికైనా ఏమన్నా ఇచ్చేది ఉందా, ఎవరైనా ఉన్నారా, ఏమేమో ఆలోచించారు వాళ్ళు ఒకటేసారి. చెప్పకూడదు అన్నారు కదా, అయినా ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు బిగ్ బాస్ లో ఉన్నారు అని తెలుస్తుంది కదా, ఇది కూడా ఆలోచించలేదు వాళ్ళు? అంటే సంవే దే నో నేను వెళ్తున్నా అనేది, నా షెడ్యూల్ ఏందనేది తెలీదు. ఆ టైంలో నేను ఎక్కడున్నా ఏంటనేది తెలీదు. ఓకే ఓకే. ఎందుకంటే కంటిన్యూస్ షూట్ లేదు మనకి, 2 days 1 day గ్యాప్, 2 days 1 day గ్యాప్ అట్లుంది. ఓకే. అంటే లోపలికి వెళ్ళిపోయాక అక్కడే ఉండిపోయారు? లేదు, బయటకు వచ్చి ఎవ్రీడే వెళ్ళాలి. మార్నింగ్ కాలేజ్ టైం, స్కూల్ టైం అనమాట? లేదండి, అప్పుడప్పుడు 3 o'clock అట్లా బయటకు వచ్చేది. ఓకే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలి, 6కి స్టార్ట్ అవ్వాలి, 7 కల్లా అక్కడ ఉండాలి. సో యా. ఓకే ఓకే. ఉండేది అంటే ఒక మంచి పర్సనాలిటీని ప్రిపేర్ చేసింది. ఓకే. షాకిబ్, వన్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఏంటి? షాకిబ్ 1 sentence లో చెప్పాలి అంటే, బాగా జోయల్ పర్సన్, హ్యాపీ సోల్,
ఫస్ట్ Okay. హ్యాపీగా ఉండాలి, అప్పుడే ఏదైనా కానీ చేయగలుగుతాం. సో మీరు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో యా వెళ్ళాలి, Yeah. హౌస్లోకి అడుగు పెట్టాలి, యా మేము మీ ఆట చూడాలి ఖచ్చితంగా. యా అండ్ ఖచ్చితంగా మీరు విన్ అయ్యి రావాలి, కప్ విన్ అయ్యి రావాలి, నేను బిగ్ ఒక బాస్ టైటిల్. మైక్స్ వేసిన వెంటనే ఏది చెప్తారు అని అన్నారు అక్కడ. సో నేను అన్న ఒకటే మాట, నేను ఎంటర్టైన్ చేసి మిమ్మల్ని ఎంత మజ్బూర్ చేస్తా అంటే, అరే ఏం చేయలేని పరిస్థితుల్లో చీరల కప్పు పెట్టాలి, అంత మజ్బూర్ చేస్తా అని చెప్పినాను. అవునా? ఓకే. సో సో నేను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటే నా మాట వింటా. సో మీరు అనుకున్నవన్నీ అవ్వాలండి ఖచ్చితంగా. హోప్ఫుల్లీ. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలి, యా టైటిల్ కొట్టాలి. యా యా సో సోహెల్, మెహబూబ్ వీళ్ళని before- ఆదర్శంగా తీసుకొని 4-5 days బిఫోరే డిసైడ్ అయిపోవాలి ఎవరు విన్నర్ అనేది. ఎస్ ఎస్ చూస్తాం ఆట ఎలా ఉంటుంది వెళ్ళాలి చూస్తాము. వెళ్ళాలి వెళ్ళాలి. కామనర్ గా పీపుల్ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కామనర్ కి ఎక్కువ ఉంటుంది. అంటే అవును. గతంలో చూసుకున్న వాటికి చూసుకుంటే కామనర్ అనేది మాలాగే ఆలోచిస్తారు కదా, కామనర్ అనగానే ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఆపర్చునిటీ, ఆ ప్లస్ మీకు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఆట తీరు, మీ క్యారెక్టర్ ఏంటి, మీ ఎంటర్టైన్మెంట్ అనేది మాకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Yeah. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఖచ్చితంగా వెళ్తారని అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ షకీబ్, థ్యాంక్ యూ. అండ్ చాలా పాపం అంటే చాలా రోజుల నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నా, ఎందుకు మీరు ఇవ్వడానికి కొంచెం ఆలోచించారు? లేదు అంటే ఒక విషయం నేను ఏంటి మీకు ఇంటర్వ్యూలు చెప్తాను. అంటే భయపడ్డారా ఏంటి? టైం కాదండి, నేను ఒక విషయం మీకు చెప్తా, అదే విషయం మీకు 10 సార్లు చెప్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఏం చెప్తాను ఊకే చెప్పినా ఒకసారి. సో Okay. నాకు ఏమనిపించింది అంటే, జనాలకు ఆల్రెడీ తెలుసు, ఓకే. అలా జరిగిన 15 రోజుల్లో ఏం జరిగింది అనేది టాపిక్ మాట్లాడతారు, కొత్తది మాట్లాడారు. ఇప్పుడు అనేది కొత్త ఫీలింగ్. ఓకే. సో ఇది తెలీదు. సో ఇది తెలియాలి, చెప్పాలని చెప్పేసి నేను ఓకే. ఓకే. అది ఎంత చెప్పినా కానీ అదే ఉంటుంది, ఆల్రెడీ దే నోస్ అన్నట్టు. యా అది మేజర్గా నేను అందుకు. సో బట్ లైక్ అంటే ఇవి కూడా మీకు పిఆర్ లెక్క కాబట్టి ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది. బయటికి వచ్చి మిమ్మల్ని మీరు ఇంకా ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని అవును. చాలా మంది పీపుల్ తరపు నుంచి నేను అడుగుతున్నాను. Yeah, yeah. సో ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది Thank you, బెస్ట్. thank you. థ్యాంక్ యూ. Yeah, yeah. Thanks.